ఈరోజు ఆటోలో ప్రయాణించడం అంటే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మా ఆటో సోదరుడు నా పక్కన కూర్చుంటూ ఆయన కూడా చాలా సమస్యలు చెప్తూ ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎందుకంటే ఆటోలో కూర్చున్న తర్వాత తెలిసిందే ఎంతో కష్టం ఉంటుందని నాకు కూడా అనిపించింది. ఆయన ఆ కష్టంతో పాటు ఆయన కష్టం చెప్తుంటే నిజంగా వినాలనిపించి చెప్పాడు. నా చెల్లెలు బాగలేక 8 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, చాలా ఇబ్బంది పడుతుంది, మా కుటుంబం అంతా ఇబ్బందుల్లో ఉంది, మాకు ఒక ఇల్లు కూడా లేకుండా పోయింది. మీలాంటి ప్రభుత్వంలో మీరు ఉండడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మీరు నాకు ఇల్లు వచ్చే ఏర్పాటు చేయండి అని ఆటో డ్రైవర్ అడిగినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా నీకు పూర్తిగా మా ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలు అందిస్తాం, నీకు తోడుగా ఉంటాం. ఆ డ్రైవర్కే కాదు ఇతర డ్రైవర్లకు కూడా ఏదైనా అవకాశాలు నిజంగా వాళ్ళకు అన్నీ కూడా ఉంటే కూడా ఆర్టీఓ గారికి ఇమ్మీడియట్గా పిలిచి ఆ కుటుంబాన్ని ఇమ్మీడియట్గా ఇల్లు లేదంటున్నారు, మీరు ఆయనకు పట్టా ఇచ్చి ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయండి. ఏదైనా అవసరమైతే ఇంకా ముందుకు తీసుకెళ్లి ఆటో డ్రైవర్లు ఆదుకునే పరిస్థితి మనం అందరూ కూడా తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేశాడు. 483 కోట్లు ఈరోజు ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. మన కళ్యాణదుర్గ ప్రాంతంలో 323 మంది దీనికి వర్తింపు జరిగింది. మన కళ్యాణదుర్గంలో 600 ఆటోలు ఉన్నాయంటున్నారు. మిగిలిన వారికి రాలేదంటే ఒకటే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏదైతే ఇవన్నీ సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు, అలాగే లైసెన్స్ కావచ్చు, లేకపోతే ఎఫ్సి కావచ్చు, ఇవన్నీ కూడా లేకపోవడమే ఇంత కారణం. దయచేసి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా అవన్నీ సకాలంలో ఉన్నప్పుడే మన జీవితాలు కూడా బాగుంటాయనేది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా నాకు తెలుసు కాబట్టి నేను తెలియజేస్తున్నా. ఎంతోమంది డ్రైవర్లు నేను కూడా పోషిస్తున్నా, వాళ్ళ కష్టాలు చూస్తున్నా. ఏదైనా మనిషికి యాక్సిడెంట్ అయితే వెంటనే ఆ ఇన్సూరెన్స్ వస్తుంది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మేము ఇన్సూరెన్స్ కడుతూ వాళ్ళ జీవితాలనంతా నిండుగా ఉండేటట్టు చూస్తున్నాం. మీకు కూడా అదే తెలియజేస్తున్నాం. మీరు కూడా ఇన్సూరెన్స్ కట్టుకోండి, అలాగే ఇన్సూరెన్స్తో పాటు లైసెన్స్ తీసుకోండి. ఎఫ్సి కూడా చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. నేను అడిగాను ఆర్టీఓ గారిని, ఎఫ్సి మనం ఎందుకు కళ్యాణదుర్గకి అనంతపురంకి వెళ్ళాలంటే జిల్లా అంతా కూడా అక్కడికి వెళ్ళాలి, కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది, అక్కడ మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అందరూ జిల్లా మొత్తం అనంతపురం పట్టణానికి వెళ్తున్నారు కాబట్టి దాంట్లో మేమేమీ చేయలేమనే పరిస్థితి ఉంది. అది నిజం. కాబట్టి మనం వెళ్ళడం తప్పు కాదు. ఎఫ్సి పోవడానికి రావడానికి కొంత ఖర్చు అయినా కూడా మీరు భరించి మీరు ఎఫ్సి చేసుకొని మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.